ఒక జెడ్పీటీసీ స్థానం, దాని పరిధిలో 6 పంచాయతీలు, మొత్తం 10,600 ఓట్లు. దీన్ని దక్కించుకోవడానికి చంద్రబాబు అండ్ గ్యాంగ్ చేయనే అరాచకం లేదు. అది బాబు గారికి, లోకేష్కి చాలా అవసరం. ఏదైనా ఎన్నిక వస్తే తాము చేసిన మంచిని చెప్పుకుని ఓట్లు అడగటం ఒక పద్ధతి. అనుకోని పరిస్థితుల్లో పదవిలో ఉన్న నాయకుడు చనిపోతే ఉప ఎన్నిక లేకుండా అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవంగా గెలిపించడం ఒక సంప్రదాయం. కానీ చెప్పుకోవడానికి చేసిందేదీ లేక కనీసం హుందాతనము పాటించక బరితెగించడమే మా సంప్రదాయం అన్నట్లుగా పులివెందులలో పచ్చ గ్యాంగ్ రెచ్చిపోతోంది. దాడులకు తెగబడుతోంది. హత్యాయత్నాలకు వెనుకాడటం లేదు. మొత్తం బలగాన్ని మోహరించి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతోంది. అసలు సీఎం స్థానంలో ఉండి ఒక జెడ్పీటీసీ స్థానం కోసం ఇంతలా దిగజారిపోవాలా? చంద్రబాబు తన రౌడీ రాజకీయాన్ని పులివెందులకు తీసుకొచ్చారా? పోలింగ్ బూతులు మార్చడం వెనుక అసలు కుట్ర ఏంటి? ఉద్దేశపూర్వకంగానే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను తెరపైకి తెచ్చారన్న విషయం అందరికీ తెలుసు. జగన్ కంచుకోటలో రక్తపాతం సృష్టించైనా తమ జెండా ఎగరేయాలన్నది చంద్రబాబు ప్లాన్. అలా చేస్తే సొంత జిల్లాలో జగన్ పరపతి పడిపోయిందని గట్టిగా ప్రచారం చేసుకోవచ్చు. నిజానికి నిజాయితీగా గెలిచే సత్తా ఉన్నోడికి ఇలాంటి దాడులు, హత్యాయత్నాలతో పని లేదు. అలా గెలవడం చేతకానప్పుడే ఇలాంటి బరితెగింపు రాజకీయాలకు దిగుతారు. నిజానికి దశాబ్దాల కాలంగా పులివెందుల అంటే ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన నియోజకవర్గం. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇక్కడ మాత్రం ఎలాంటి రాజకీయ దాడులకు చోటు లేకుండా ఉండేది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు చంద్రబాబు విషవిత్తనం నాటారు. ఒక జెడ్పీటీసీ స్థానం కోసం కేవలం దాడులు మాత్రమే కాదు, హత్యాయత్నం వరకు వెళ్లేలా పచ్చ గ్యాంగులను ప్రోత్సహిస్తున్నారు. వాస్తవానికి ఒక్క స్థానం టీడీపీ ఖాతాలో చేరినా లేక వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడినా ఈ రెండు పార్టీలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అయినా సరే ఎలాగోలా ఆ సీటు తమ ఖాతాలో వేసుకోవడం కోసం తలలు పగలగొట్టిస్తున్నారు చంద్రబాబు. ప్రాణాలు తీసేందుకు తెగబడుతున్నారు. పులివెందులలో వరుసగా 2 రోజులు పచ్చ సైకోలు ఎంత విచక్షణారహితంగా దాడులు చేశారో ఒక్కసారి స్క్రీన్ పైన మీరే చూడండి. అమరేశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిద్దరూ ఒక వివాహానికి హాజరైన సందర్భంలో పచ్చగూండాలు, ఎల్లో సైకోలు వారిని ఏ విధంగా దాడి చేసి కొట్టారో స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. 5వ తారీఖున ఈ ఘటన జరిగింది. అమరేశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. వారికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. రక్తపాతం సృష్టించారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ పోలీసులు 307 కింద కేసు పెట్టి ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంతో మరుసటి రోజు అదే గ్యాంగ్ మళ్ళీ అంటే 6వ తారీఖున వేల్పుల రామలింగారెడ్డి వైఎస్ఆర్సీపీ నేత ఆయన పైన, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి చేశారు. ఎంతలా దాడి చేసి కొట్టారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎంతలా గాయపరిచారో ఒక్కసారి చూడండి. అక్కడ తలలు పగిలిపోయాయి. రక్తమోడుతున్నటువంటి శరీరాలు కనిపిస్తున్నాయి. ఇంతలా ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం దిగజారాలా? ఆ ఒక్క జెడ్పీటీసీ స్థానం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, గెలిచే సత్తా ఉంటే ఈ దాడులు ఎందుకు బాబు? క్వశ్చన్ నెంబర్ 2, పచ్చగూండాలకు పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, నిందితులను వదిలేసి బాధితులపై ఈ రివర్స్ కేసులేంటి? క్వశ్చన్ నెంబర్ 4, ఉప ఎన్నిక వేళ పోలింగ్ బూతుల జంబ్లింగ్ ఏంటి? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో బాబు అరాచకం పరాకాష్ఠకు చేరిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ప్రశాంతంగా ఉండే పులివెందుల్లో రక్త చరిత్ర రాసేందుకు టీడీపీ సిద్ధమైంది. ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా ఉండాలని, ఏదో ఒక విధంగా ఎన్నికల్లో గెలవాలని, ఓట్లను రిగ్గింగ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ముందుగా ఆగస్టు 5న ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్తో పాటు అమరేశ్వర్ రెడ్డిపై పచ్చగూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. ఒక వివాహ కార్యక్రమానికి వెళ్లిన వారిపై 30 మందికి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అమరేశ్వర్ రెడ్డి తలకు తీవ్ర గాయమైతే సురేష్ రెడ్డి చేయి విరిగిపోయింది. ఈ దాడిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 6న మరోసారి పచ్చ సైకోలు రెచ్చిపోయారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం చేశారు. బందిపోటు దొంగల ముఠా తరహాలో దాడులు చేశారు. సుమారు 100 మంది రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అదృష్టవశాత్తు రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా
కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నేను నిరాయుధుణ్ణి, నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే, మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండవాళ్ళు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెత్తనం ఇచ్చినారు. నిజాయితీ పట్ల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. నిజానికి ఈ దాడులు ఎంత భయంకరంగా ఉన్నాయో పోలీసుల వ్యవహార శైలి అంతకన్నా భయంకరంగా ఉంది. పేరుకే ఒంటిపై ఉన్నవి ఖాకీ చొక్కాలే అయినా మాటలు మాత్రం రాజకీయ నాయకుల్లానే వినిపిస్తున్నాయి. ఒక పోలీస్ అధికారి గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు శాంతి భద్రతలు బలంగా ఉన్నాయంటారు. మరో పోలీస్ అధికారి పత్యాపారం, తలకాయలు తెగిపడేవంటూ షాక్ ఇచ్చేలా మాట్లాడతారు. అసలు ఆగస్టు 5న దాడి జరిగినప్పుడే పోలీసులు సరైన రీతిలో స్పందించి నిందితులను అరెస్టు చేసి ఉంటే మరుసటి రోజు హత్యాయత్నం జరిగి ఉండేదా? పోనీ మరుసటి రోజు దాడి జరిగిన తర్వాతైనా కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ప్రాణాలు పోయేంత స్థాయిలో రక్తస్రావం అయితే 307 కేసు పెట్టేంత గాయాలు పోలీసులకు కనిపించలేదా? దాడి చేసిన ఎల్లో సైకోలపై కేసులు పెట్టకుండా రివర్స్లో బాధితులు వేల్పుల రాము, హేమాద్రితో పాటు 52 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులేంటి? కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ మేమే లేకుంటే తలకాయలు తెగిపడేవి అన్నారు. అంటే హత్య చేయడానికే ఆ పచ్చ గ్యాంగ్ ఫిక్స్ అయిందని పోలీసులే ఒప్పుకున్నారు కదా, మరి కేసులు ఎందుకు నమోదు చేయలేదు? నిజానికి పచ్చ సైకోల దాడి నుంచి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిని పచ్చ సైకోల నుంచి కాపాడింది పోలీసులు కాదు సార్, నల్లగొండు వారి పల్లెలోని మహిళలు. అక్కడ పోలీసులు చోద్యం చూడటం తప్ప చేసిందేమీ లేదు. ఇంకా పోలీసుల తీరుపై ఎక్కడైనా సందేహాలుంటే ఒక్కసారి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారి స్పీచ్ వినండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏమండి ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి, ఇప్పుడు 307 కేసు పెట్టాడు. ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి వూండ్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు. వూండ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం? జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్. చోటా మోటా నాయకుడు అంటే మనం ఏదో కానిస్టేబుల్ పెడతాం, కానీ ఒక ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా కూడా మినిమం ఎస్ఐ స్థాయి అధికారితో మనం బందోబస్తు ఇస్తున్నాం. ఏ పార్టీ అయినా 2 పార్టీలకు ఇస్తున్నాం. అంత త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. రామలింగారెడ్డి అనే అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. ఈ దాడులు హత్యాయత్నాలతో ఆగిపోలేదు. మరో కుట్రకు సైతం బాబుగారు తెరలేపారు. అదే పోలింగ్ బూతుల జంబ్లింగ్. పులివెందుల మండలంలోని ఎర్రబల్లె, కొత్తపల్లి పంచాయతీలో 6, 7 నంబర్ల పోలింగ్ బూతులు, నల్లగొండు వారిపల్లెలో పోలింగ్ బూత్ 8, నల్లపురెడ్డిపల్లెలో 9, 10, 11 బూతులు ఉన్నాయి. ఇది వరకు ఏ గ్రామానికి చెందిన ఓటర్లు ఆ గ్రామంలోని పోలింగ్ బూత్లలో తమ ఓటు హక్కు వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు ఎర్రబల్లె ఓటర్లు నల్లపురెడ్డిపల్లె బూత్లలో, నల్లపురెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె, కొత్తపల్లె బూతుల పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు. వాస్తవానికి కణంపల్లె, కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె పంచాయతీల్లో 65% మంది ఓటర్లున్నారు. ఆయా పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టుంది. అందుకే ఆ ఓటర్ల బూతులను టీడీపీ తారుమారు చేసింది. ఎన్నిక సమయంలో స్వల్ప వివాదాలు తలెత్తినా అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు భయపడతారు కదా. టీడీపీకి కావాల్సింది కూడా ఇదే. ఈ ఉప ఎన్నిక సమయంలో ఇటు పోలీసులు, అటు ఎన్నికల అధికారులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం,
ఆ జడ్పీటీసీ స్థానం ఎవరి ఖాతాలోకి వెళ్ళినా అవతలి పార్టీకి పెద్దగా పోయేదేమీ ఉండదు. కానీ పులివెందులలో అలజడులు సృష్టించడం ద్వారా సీఎం చంద్రబాబు, లోకేష్ మెప్పు పొంది కావలసిన లబ్ధి పొందొచ్చని బీటెక్ రవి భావిస్తున్నారు. అటు బాబు కూడా బీటెక్ రవిని అడ్డు పెట్టుకుని ఒక డేంజర్ గేమ్కు తెరలేపారు. ఇప్పుడు అధికారం చేతిలో ఉందని బీటెక్ రవి, అతని అనుచరులు రెచ్చిపోతున్నారు. ఎల్లకాలం ఇవే అనుకూల పరిస్థితులు ఉండవు. వైఎస్ఆర్సీపీ నాయకులపై వరుస హత్యాయత్నాలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్కటి మాత్రం నిజం, బాబు అయినా బీటెక్ రవి అయినా కాలగమనంలో వచ్చే పర్యవసానాల గురించి ఒక్క క్షణం ఆలోచించిన ఇలాంటి ప్రమాదకరమైన ఆటకు తెరలేపి ఉండేవారు కాదు. ఒక్కసారి తెరలేపిన తరువాత భవిష్యత్తులో ఎవరైనా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే, లేకపోతే లావైపోతారు. ఇది మాత్రం గన్ షాట్.